ప్రైజ్ ది లార్డ్. I greet every one of you in the name of our Lord Savior Jesus Christ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే లవ్. సో వాట్ ఈస్ ద లవ్? యాక్చువల్ లవ్ అంటే ఏంటంటే చూడండి, ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ ద మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్ ఈజ్ లవ్. చాలా లాంగ్వేజ్లో చూస్తే ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ద లవ్. యాక్చువల్గా చూసినట్టయితే చాలా మందికి అసలు అర్థం కూడా తెలియదు లవ్ అంటే. సో వాట్ ఈస్ ద లవ్? ఇఫ్ యు లవ్ సమ్ వన్, యు ఆర్ సీకింగ్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పర్సన్ ఆర్ హ్యాపీనెస్ ఆఫ్ ద పర్సన్ whom you love. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారి ఆనందాన్ని కావచ్చు, వారి బెటర్మెంట్, వారి గ్రోత్, వారి ఎదుగుదలను అన్నీ కోరుకునేదే, వారికి అన్ని బాగుండాలని కోరుకునేదే ప్రేమ. సో ఈ ప్రేమ చూసినట్టయితే తెలుగులో కానీ ఆర్ ఇంగ్లీష్లో కానీ మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఓన్లీ వన్ వర్డ్ ఈజ్ దేర్ ఫర్ లవ్. ఓన్లీ ప్రేమ అంటే ఒకటే. కానీ యాక్చువల్గా ప్రేమలలో కూడా చాలా రకాలు ఉంటాయి. చూసినట్టయితే ఇప్పుడు మనకి బైబిల్లో కొత్త నిబంధనలో ప్రేమకు 4 పదాలు యూజ్ చేశారు. సో ఏంటి అవి చూద్దాం. యాక్చువల్గా ఏంటి ప్రేమ కూడా రకాలు ఉంటాయి అంటే అవును, ప్రేమలో కూడా రకాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తీసుకున్నట్టయితే గ్రీకులో వాడిన పదం ఫిలియో. ఫిలియో అంటే ఇదే లవ్. ఫిలియో అంటే ఒక లవ్. ఏం లవ్ అంటే ఇది ఫ్రెండ్షిప్ లవ్. సో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం, ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్ లవ్. దట్ ఈస్ కాల్డ్ ఇన్ గ్రీక్ వర్డ్ ఫిలియో అంటే ఫ్రెండ్షిప్ ప్రేమ. ఓకే, ఇది స్నేహితుల ప్రేమ అన్నమాట. ఓకే, సేమ్ వే స్టోర్గే, రెండవ పదం స్టోర్గే. స్టోర్గే అంటే ఫ్యామిలీ లవ్. ఓకే, టువర్డ్స్ పేరెంట్స్. ఓకే, అవర్ లవ్ టువర్డ్స్ టు చిల్డ్రన్ లవ్ టువర్డ్స్ టు పేరెంట్స్. ఓకే, ఇది స్టోర్గే అంటారు. ఓకే, రెండవ పదం స్టోర్గే అంటే ఫ్యామిలీ లవ్. ఫ్యామిలీలో ఉండే ప్రేమ, అన్నదమ్ముల మధ్య కావచ్చు, లేకపోతే మన తల్లిదండ్రుల పిల్లల మధ్య ఉండే ప్రేమ. తర్వాత మూడోది వచ్చేసి ఎరోస్. ఎరోస్ అంటే సెన్సువల్ లవ్, సెక్సువల్ లవ్. సో సేమ్ వే ఫ్రమ్ దిస్ వర్డ్ ఓన్లీ ఎరోటిక్ పదం అనేది వచ్చింది. ఓకే, ఎరోస్ అంటే ఏంటంటే ఇది సెక్సువల్ లవ్ అంటే భార్య భర్తల మధ్య ఉండేది ఇటువంటి లవ్ అన్నమాట. అలాగే లాస్ట్ వన్, ఫోర్త్ అగాపే. ఓకే, ఇది ఈస్ ద ఫైనల్ వర్డ్ అగాపే. అగాపే అంటే ఇది దేవుడి ప్రేమ, తరగిపోని ప్రేమ, ఇది ఎప్పటికీ ఉండే ప్రేమ. ఓకే, ఇది అన్చేంజబుల్. ఓకే, ఇది మారిపోనిది. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు పదాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ది ఫిలియో. ఓకే, ఫిలియో అని చెప్పా కదా. ఫిలియో, స్టోర్గే, ఎరోస్ అంటే ఇవన్న మారుతాయి. ఒకవేళ ఒక టైం అయితే మనిషి లేక చనిపోయినా కూడా ఆగిపోతాయి కావచ్చు. కానీ అగాపే, ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ రిమైన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఓకే, దేవుని ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. దేవుని ప్రేమ తరిగిపోయింది. దేవుని ప్రేమ అన్చేంజబుల్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్, ఇట్ కాన్ బి చేంజ్డ్. దేవుని ప్రేమ అనమాట. ఓకే, ఇది అగాపే, తరగని ప్రేమ, ఎప్పటికీ ఉండే ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమించేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.